హైదరాబాద్ పర్యాటక రంగంలో మరో ఆకర్షణీయ ప్రాజెక్టు రాబోతోంది. గోల్కొండ కోట నుంచి కుత్బుషాహి టోబ్స్ వరకు రోప్వే నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ రోప్వే ద్వారా పర్యాటకులు సులభంగా తక్కువ సమయంలో ఈ రెండు చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించగలిగే అవకాశం ఉంటుంది. అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా గాలిలో ప్రయాణిస్తూ చారిత్రక వైభవాన్ని వీక్షించగలగడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎవరు వచ్చినా సరే గోల్కొండ కోటను తప్పకుండా సందర్శించాల్సిందే. నగరంలో ఉన్న చారిత్రక ప్రాంతాలలో గోల్కొండ కోట ముందు వరుసలో ఉంటుంది. అయితే నిత్యం వేల మంది సందర్శకులు గోల్కొండ కోటను సందర్శించేందుకు వస్తారు. అంతేకాకుండా దీని పక్కనే ఉన్న కుతుబ్షాహి టూమ్స్ని కూడా సందర్శించేందుకు చాలా మంది వస్తుంటారు. అయితే త్వరలో ఈ రెండు చారిత్రక ప్రాంతాలకు మరింత శోభ రానున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ ఏదైతే గోల్కొండ కోట ఉందో దాని పైభాగం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూమ్స్ ఇవి రెండింటి మధ్యలో రోప్వేని నిర్మించనున్నట్టుగా హెచ్ఎండిఏ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా హెచ్ఎండిఏ అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే అంతేకాకుండా ఈ కోటను సందర్శించేందుకు ఎక్కువ మంది వచ్చిన పర్యాటకులు ఇక్కడి నుంచి దీని పక్కనే ఉన్న టూమ్స్కి చేరుకునేందుకు ఎక్కువ మంది నడవడం కానివ్వండి, అంటే ఇరుకైన రోడ్ల నుంచి నడవడం కానివ్వండి, లేక ఆటోలను కానీ ఆశ్రయించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఎంతో ఇబ్బంది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పర్యాటకులు ఈ టూమ్స్ వద్దకు వెళ్లేందుకు వీలుగా ఉండేందుకు ఈ గోల్కొండ కోట నుంచి ఆ టూమ్స్కి మధ్యలో ఒక రోప్వేని తీసుకొస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే నేపథ్యంలో ఈ గోల్కొండ కోట నుంచి టూమ్స్ వరకు రోప్వే ఏర్పాటు చేయాలని అయితే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అధ్యయనం కూడా చేయడం జరుగుతుంది. వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి కన్సల్టెంట్ నియమానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ రోప్వే ఏర్పాటుకు సంబంధించి అంటే ఎంతవరకు ఇది సాధ్యపడుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ అధికారులు దీనికి సంబంధించి అధ్యయనం చేయనున్నారు. అయితే ఈ గోల్కొండ కోట నుంచి టూమ్స్ వరకు ఎక్కువగా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల రక్షణ శాఖ భూములు కానివ్వండి, భవనాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాలి అనే అంశంపై కూడా అధికారులు దృష్టి సారించనున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన మన రాష్ట్రం నుంచి అంటే మన దేశంలో నుంచే కాదు విదేశీయుల నుంచి కూడా ఎక్కువ మంది హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఈ చారిత్రక కట్టడాలలో ఒకటైన ఈ గోల్కొండ కోటను చూసేందుకు చాలా మంది వస్తుంటారు. ఎక్కువ మంది ఈ గోల్కొండ కోటని నిత్యం వేల మంది సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళు కంపల్సరీ దీని పక్కనే ఉన్న టూమ్స్ కూడా వెళ్తుంటారు. అయితే అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఈ గోల్కొండ కోట నుంచి టూమ్స్ వరకు ఇరుకైన రోడ్లే ఉన్నాయి కాబట్టి అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్, అందులో వీళ్ళు వచ్చిన సందర్శకులు ఇబ్బందిగా నడవడం, ఆటోలని ఆశ్రయించడం అంటే అదంతా ఇబ్బంది లేకుండా అధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే అంటే ఈ రోప్వే చూసుకున్నట్లయితే చాలా చోట్ల వివిధ దేశాలలో అయితే ఈ రోప్వే కల్చర్ ఎక్కువగా ఉంది. అయితే అది కూడా మోడర్న్ టెక్నాలజీస్తో మన హైదరాబాద్ నగరంలో కూడా ఈ గోల్కొండ కోట నుంచి కుతుబ్షాహి టూమ్స్ వరకు తీసుకురావాలనే ఆలోచన అయితే హెచ్ఎండిఏ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా అధికారులు ఆలోచించినట్టుగా రోప్వే కనుక వస్తే ఖచ్చితంగా సందర్శకులకు ఇది ఎంతోగానో ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ ప్రవీణ్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.